పాడేదాన్ని భావగీతాలు పలికెద సరిగమలు పలికెద సరిగమలు పాడేదని వాక్య భావగీతాలు పలికెద సరిగమలు సర్వేశ్వరా ఆ సర్వేశ్వరా ఆ పలికెదా సరిగమలు పలికెదా సరిగమలు పాడేదని వాక్య భావగీతాలు పలికెద సరిగమలు పలికెదా సరిగమలు రాజరాజా నీ రక్తముతో కడిగితివయ్యా కరుణాలవాలా రాజరాజా నీ రక్తముతో కడిగితివయ్యా కరుణాలవాలా యేసుదేవని భాసురనామం యేసుదేవని భాసురనామం సన్నుతి చేసేదా సదమల రూపా సన్నుతి చేసేదా సదమల రూపా పాడేదని వాక్య భావగీతాలు పలికెద సరిగమలు పలికెదా సరిగమలు ప్రభుడవు నీవని రారాజు నీవని విశ్వనేతవని వేదమూర్తివని ప్రభుడవు నీవని రారాజు నీవని విశ్వనేతవని వేదమూర్తివని విమలాత్మనీవే నా శరణమని విమలాత్మనీవే నా శరణమని పాపిని నన్ను కరుణించినావని పాపిని నన్ను కరుణించినావని పాడేదని వాక్య భావగీతాలు పలికెద సరిగమలు పలికెదా సరిగమలు సర్వేశ్వరా ఆ సర్వేశ్వరా పలికెదా సరిగమలు పలికెదా సరిగమలు పాడేదని వాక్య భావగీతాలు పలికెద సరిగమలు పలికెదా సరిగమలు. వందనాలు మా అందరికి వందనాలు. చక్కని పాట మధుర గానం చేసిన అన్నపూర్ణమ్మ సిస్టర్ కి వందనాలు. రారాజని ఆయన రక్తంతో మనల్ని కడిగాడని కరుణాల వాలుడని ప్రభు అని రారాజని విశ్వనేతని వేదమూర్తి అని విమలాత్ముడని ప్రభువే శరణమని చక్కగా పాట ద్వారా స్తుతించినటువంటి అన్నపూర్ణమ్మ సిస్టర్ గారికి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలు సిస్టర్. అందరికి వందనాలు. ఇప్పుడు శ్రేష్టమైన సమయానికి వస్తున్నాము. మన ప్రియ సహోదరి కెజే సిస్టర్ గారు మనకి వాక్య సందేశాన్ని ఇస్తారు. అందరు ప్రార్థనా పూర్వకంగా శ్రద్ధగా వినాలని మనవి.
అందరము మన సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకుందామమ్మా. కేజే సిస్టర్ గారు వందనాలండి. సిస్టర్ లేరా? మ్యూట్ లో ఉన్నారు అక్క. సిస్టర్ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. సారీ, నేను మ్యూట్ లో ఉన్నాను. ముందుగా మనం క్విజ్ చెప్పుకుందాము. పెద్ద క్విజ్ కాదు, 10 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. వాటిని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నుండి సూచన అడిగిన రాజు ఎవరు బైబిల్లో? హిజ్కియా. హిజ్కియా రాజు. వెరీ గుడ్. అలాగే దేవుడు అడగమన్నా నేను అడగను, సూచన అడగను, దేవుని శోధించను అని చెప్పిన రాజు ఎవరు? ఉజ్జియా కాదు. దావీదేమో. రాజు. ఆహాజు రాజు. ఆహాజు రాజు. మీకు రెఫరెన్స్ కావాలంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. ఉద్ధలోకమంతా ఎత్తైందైనా అడగండి, పాతాళ లోకమంతా లోతైనదైనా మీరు అడగండి అని చెప్తే నేను అడగను, యెహోవాను శోధించనని ఆహాజు రాజు అంటే ఆహాబు కాదండి, ఆహాజు రాజు. ఆహాజు రాజు అడిగితే తానే ఒక సూచన మీకు ఇస్తాడని చెప్పి ఏ సూచన ఇచ్చాడు? అది కన్యకమ్మగా కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడుతున్నాడు. నెక్స్ట్, దేవుడు ఆకాశంలో ఖగోళంలో ఎన్నో అసంఖ్యాకమైన నక్షత్రాలు పుట్టించాడు. అందులో దేవునికి ఎన్ని, మనకెన్ని? అసంఖ్యాకమైన నక్షత్రములలో దేవునికి ఎన్ని, మనుషులకి ఎన్ని? దేవునికి 7 అండి. ఆకాశమంలో నక్షత్రాలు, దేవుని చేతిలో ఉన్న నక్షత్రాలు 7 నక్షత్రాలు, 7 సంఘములు. 7 ఒక నక్షత్రం. దేవునికి 1 నక్షత్రం, మనుషులకి ఎన్ని? 7. అసంఖ్యాకమైన నక్షత్రములన్నీ మనుషులకి, 1 నక్షత్రం మాత్రం ఆయన చూపేందుకు కొరకు వాడబడిన నక్షత్రం. అదే నక్షత్రం యాకోబులో ఉదయించిన అనే మాట. ఆ నక్షత్రం ఒకటి యేసు ప్రభు సూచించినదిగా, చూపించినదిగా మనం చూస్తాం. ఆ తర్వాత భవిష్యత్తులో 7 కాలువలుగా చీలబడే నది ఏది? భవిష్యత్తులో 7 కాలువలుగా చీలబడే యూఫ్రేటిస్ నది. దీనికే పాత బైబిల్స్ లో ఏ నది అని ఉండేది? దేవుని నది. దేవుని నది అని పరాతు నది. 7 కాలువలుగా అది చీలబడుతుందంట భవిష్యత్ కాలంలో. అలాగూ పరలోక పట్టణంలో ప్రాకారం ఉంది కదా, ఆ ప్రాకారము దేనితో కట్టబడెను? 12 గుమ్మాలతో. 12 ముత్యాలతో 12 గుమ్మాలు కాదు. 12 గుమ్మాలు. వేటితో కట్టబడెను? 12 ముత్యాలండి. సూర్యకాంతములతో, మాణిక్యాలతో కట్టబడి. సూర్యకాంతములతో. అలాగే ప్రాకారపు పునాదులు ఆయా అమూల్యములైన నానా విధములైన రత్నములు, నానా విధమైన రత్నాలు, రత్నములతో. కరెక్ట్. అలాగే
ప్రాకారపు 12 గుమ్మములు వేటితో కట్టబడి ఉండెను. 12 ముత్యములతో. 12 12 ముత్యాలు. ముత్యాలతో 12 ముత్యాలు ముత్యములతో కట్టబడి ఉండెను. పట్టణంలోని రాజవీధి డాష్ మయమై ఉండెను. బంగారు సువర్ణమయం శుద్ధ సువర్ణం. సువర్ణమయం. కట్టబడి ఉండెను. మయంగా ఉండెను. శుద్ధ ఆ సువర్ణం. వీధులు ఆ పట్టణపు వీధి ఎలాగుండెను? సూర్యకాంతం స్పష్టమైన స్ఫటికం వంటిదై గాజును పోలి ఉంది. నెక్స్ట్, పడద్రోయబడిన ప్రాకారమును గురించి కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమున్న దేవునికి ప్రార్థన చేసిన వాడెవడు? దానియేలు. దానియేలు. ఇశ్రాయేలు పితరుల సమాధులుంటూ పట్టణము కొరకు ప్రార్థించిన భక్తుడెవడు? నెహెమ్యా. వెరీ గుడ్. నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎవరిని ఎరిగాడు? అబ్రహాముని. మోషే. అబ్రహాం. నమ్మకమైన నమ్మకమైన మనసు కలిగిన వాడని దేవుడు ఎరిగినట్టుగా నెహెమ్యాలో రాయబడింది. ఎస్తేరు గ్రంథంలో ఐశ్వరోష్ రాజును చంపాలనుకున్న ఇద్దరు ద్వారపాలకుల పేర్లు ఏంటి? బిక్తాను తెరహు. బిక్తాను తెరహు. వెళ్దాను ఇంకొకటి ఎవరు మరి? తెరహు కాదు, తెరెషు. తెరహు ఎవరి తండ్రి? మొత్తకయ్యి ఉంటాడు కదా. తెరహు ఎవరి తండ్రి? అబ్రహాం. అబ్రహాం తండ్రి. అబ్రహాం. రిస్పా కుమారుల పేరేంటి? హర్మోని. నేను చెప్పాను. కుమార్ల రిస్పా. యొప్తా కుమార్తె. మిస్పా కుమారులు ఇద్దరు, ఇంకొక ఆమె కుమారుడు. 5 మంది, మొత్తం 7 మంది. పేరేమంటే హర్మోని మెహీబోషెత్. హర్మోని మెహీబోషెత్. మనము దేవుని సన్నిధానమునకు ఎలా వెళ్ళాలి? హెబ్రీ పత్రికలో హృదయంతో ప్రోక్షించబడిన మనసు గలవాడు. రక్షించబడిన హృదయములు వాక్య ఉదకముతో చేయబడిన శరీరాలు కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయిత కూడా వెళ్ళాలి అని మనం నేర్చుకున్నాం. చాలు ప్లీజ్. మన పాఠ్యభాగమైన రెండవ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము చదవడానికి సిద్ధంగా ఉండండి. హెబ్రీ పత్రిక 2 13 నుండి చదువుకున్నాము. 13 నుండి ఇంతవరకు 15 వరకే చదవండి. 13 నుండి 15. నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయాళుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వ కృపానిధి అయిన గొప్ప దేవ,
ఆశ్చర్యకరుడవు, అద్భుతములు ఎన్నో చేసే దేవుడవు. నీకు సాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. దూరస్థులమైన మమ్మల్ని సమీపస్తులుగా, నేరస్తులను ప్రభా మీరు మీ రక్తము చేత కడిగి ప్రోక్షించి నీ బిడ్డలుగా తీర్చి దిద్దినందుకు స్తోత్రములు. ఆత్మీయంగా మమ్మల్ని పెంచుచున్న విధానం బట్టి నీకు వందనాలు. వాక్యంలో ఎదుగునట్లుగా చేస్తున్న గొప్ప దేవా నీకు వందనాలు. ఎన్నో మర్మాలు పర్లకు మర్మాలు కూడా మాకు తెలియజేస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రం. ఏ దేవుడు ఏ జనాంగమును ఇలా రక్షించి ఏర్పరచుకుని ఆత్మీయంగా పెంచి పెద్ద చేసి తన ప్రియ కుమారుని పెళ్లి భార్యగా తీర్చిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగూ ఆ దినపు రాకడ మరి ఎక్కువగా సమీపిస్తున్న ఈ దినములలో నీ మందిరమును నిర్లక్ష్య పెట్టకుండా ప్రభా నీ మందిరమునకు మరి ఎక్కువగా చేరి రాగలిగే కృపనిచ్చి ఎక్స్ట్రాగా ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా మాకు అనుగ్రహించి జూమ్ లో కూడా గత 3-4 ఏళ్ళుగా ప్రభా నేను నీ వాక్యమును అనుదినము నీ పాదం దగ్గర నీ గడప ఎద్ద కూర్చుండి వినే భాగ్యం ఇచ్చారు. ఎక్కువగా వింటున్నాము దేవా, ఎక్కువగా ధ్యానిస్తున్నాం, ఎక్కువగా చెప్పుకుంటున్నాం, ఎక్కువగా మమ్మల్ని మీరు లెక్క అడుగుతారని ప్రభా మేము భయం కలిగిన వారమై నీ సన్నిధికి అతి సమీపస్థులమై దగ్గరస్థులమై నీ ఇన్నర్ వింగ్ లో మేము ఉండడానికి సమీపంలో ఎదను ఆనుకున్న యోహాను వలె మేము ఉండడానికి ప్రభువా నీ దర్శనములు ఎన్నో వాక్య దర్శనములు ఎన్నో మేము పొందుకోవడానికి తండ్రి నాయన ప్రభువా మరి లోకరీతిగా అనేకులు దేవ దర్శనం కోరుతారు కానీ వాక్య దర్శనం కోరేవాళ్ళు ఎవరు లేరు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యముగా ఉన్న ఈ వాక్య దర్శనము కొరక మీకు స్తోత్రములు. మీ శిష్యులుగా అయిన వారు కూడా ఒకసారి నీ దర్శనాన్ని వాళ్ళు చూశారు ప్రభా. ఇంతకంటే తండ్రి నాయన ప్రవచన వాక్యమే స్థిరమైనదని చెప్తూ ఉండగా మీ వాక్యం బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కసారి వాక్య దర్శనంలో మిమ్మల్ని చూడగలుగుతున్నాం. మోషే నా స్వరూప దర్శనాన్ని నిదానముగా చూస్తాడు అనే సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము కూడా నీ వాక్యమును గబ్బగా చదివే వాళ్ళుగా కాకుండా నిదానముగా మేము కనిపెట్టి చూచుకుంటూ దైవ మా ధ్యానం మీ హృదయంలోకి అంగీకారంగా మా నోటి మాటలు దేవానాయన మీకు ఇష్టంగా ఉండగలటకు సాయం చేయమని వేడుకొంచిన వాక్యపక్షంగా నిలబడిన మీ దాసరాన్ని కనికరించి మేము ఆలకించిన ప్రతి బిడ్డ యూట్యూబ్లో దేవానాయన తిలకించే ప్రతి బిడ్డ వినే ప్రతి చెవిని ప్రభువానైనా గ్రహించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి డెఫినెట్ పర్పస్ మా జీవితంలో నెరవేర్చిపెట్టుకు నీ వాక్యంలో మాకు ఇంతవరకు కనబడని అర్థం కాని సంగతులు గ్రహింపగాని సంగతులు నేర్చుకుంటూ ప్రభువా మీరు సహాయం చేయమని నేను కూడా బలహీనురాల్ని నీ వాక్యం గ్రహించలేని దాన్ని ప్రభువా గ్రహించే శక్తిని ఇవ్వండి. అందరం మేలు క్షేమం పొందినట్లుగా ప్రభువా నాయన కొత్త సంగతులు నేర్చుకొని కొత్త బ్రతుకును కలిగి ఈ సంవత్సరాంత్యంలో ఉంటూ ఉండగా దినముల అంత్యములో మాతో మాట్లాడి మహిమా ఘనత మీరు పొందుకోమని మేము వినిన సంగతులు హృదయంలో మూట పెట్టుకొని అనేకులకు రాని వారికి దేవ మేము చెప్పడానికి సహాయం చేయమని మాతో ఉండమని అలాగే జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు ప్రభు దివ్యనామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిదండి, అందరికి వందనాలు. దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో నిదానంగా మనం వెళ్తున్నాము. దేవుని సన్నిధిలో ఈ వచనాలను మనము గబగబా కొన్ని ఎగ్గొట్టి మనం వెళ్ళటం కంటే అర్థమైన వాటన్నిటినీ మనం ధ్యానం చేసుకుంటే ఎంతైనా మంచిది. ఈ వాక్య భాగంలో సోదరి చదివిన రీతిగా 13వ వచనం 2:13లో ఏమని రాయబడింది? నేను ఆయన నమ్ముకునిచున్నాను అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక ఆ ప్రభువుకి మనము పిల్లలుగా ఏర్పరచబడ్డాం. మరి ఒక చిన్న ప్రశ్న, తెలిసిన ప్రశ్నే, మనము దేవుని పిల్లలము ఎలా అయ్యాము? యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల, రక్షణ పొందడం వల్ల, ప్రభువుని అంగీకరించడం వల్ల. 1:10 చదువుతారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. ఆ తర్వాత ఎందరో ఆయన అంగీకరించెదరో
కదా. ఎందరో ఆయన అంగీకరించదో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవునికి ఏమయ్యారంట? దేవుని కుమారులుగా తీర్చిపడ్డారు. అదే దేవుని పిల్లలు, కుమారులు కుమార్తెలమయ్యాం. ఇప్పుడు నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటే దేవుని పిల్లలు ఎలా అవుతారు అనేది మొట్టమొదట ఇప్పుడు మనము ముందే ధ్యానించాము, అది చెప్పుకుంటున్నాం. ఎలా మనము ప్రభువుని విశ్వసించామో దాన్ని బట్టి మనము దేవుని పిల్లలమో లేకపోతే కుమారులం అయ్యాం. కానీ ఈ పిల్లల్లో చాలా రకాల పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలలో మనం ఎలాంటి పిల్లలుగా ఉన్నామో మనం చూద్దాం. ఇక్కడ 13వ వచనంలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని వ్రాయబడింది కదా. ఇప్పుడు మన బైబిల్స్ రోమా పత్రిక 8వ అధ్యాయానికి మనం తిప్పుదాం. ఇంకా ఎవరెవరిని దేవుడు తన పిల్లలుగా, ఎటువంటి పిల్లలుగా చెప్తున్నాడో మనం చూద్దాం. 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని పిల్లలు అంటే నమ్ముకోవడం, విశ్వాసం ఉంచడం, రక్షించబడడం అంత మాత్రమే కాదు. అది ఒక రకమైన పిల్లలు, అంత మాత్రముగానే ఉంటారు. కానీ రెండవ రకమైన పిల్లలు ఇక్కడ ఏమని రాయబడింది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. యోహాను 1:11 ప్రకారము ఒక రకమైన పిల్లలు. ఇప్పుడు 8వ అధ్యాయం రోమా పత్రిక 14 ప్రకారము మరొక రకమైన పిల్లలు. వీరెవరంట? ఆల్రెడీ దేవుని పిల్లలే, నమ్ముకున్న వాళ్ళే, కానీ వీరు దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నవారంట. ఇది రెండవ కేటగిరీ. కొద్దిగా నమ్ముకోవడం మాత్రమే, పాప క్షమాపణ పొందినంత మాత్రమే కానీ ఆ తర్వాత ప్రభు బిడ్డలుగా పుట్టిన తర్వాత ఆత్మచేత నడిపించబడరు. కానీ తమ సొంత విధానంలో వాళ్ళే నడుచుకుంటూ ఉంటారు. మనం ఏ కేటగిరీలో మనం ఉన్నాం? పొద్దున్న లేచిన దగ్గర నుండి మనం చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ, ప్రయత్నాలు కానీ, ప్రయాణాలు కానీ, మన కొనుగోలు కానీ, మనం వేసుకునే బట్టల విషయంలో కానీ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుచున్నాము. మనం మాట్లాడే ప్రతి మాట కానీ, ఒక వివాదం వచ్చినప్పుడు కానీ, ఒక శ్రమ వచ్చినప్పుడు కానీ, అన్ని విషయాల దైవాత్మ చేత మనం నడిపించబడుచు ఉన్నామా, సొంతంగా నడిపిస్తున్నామా? కొన్నిసార్లు ఏమంటాం? నాకు కోపం వచ్చిందంటే చూడు అంటాం కదా. ఇవన్నీ అంటే అప్పుడు దేవుని ఆధీనంలో నుండి బయటకు వచ్చేసినట్టే. నేను గనక దేవుని నమ్ముకోకుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది, ఇట్లా చేసేదాన్ని అట్లా చేసేదాన్ని అనేది కూడా దైవాత్మ ఆధీనంలో మనం ఉన్నట్టు కానే కాదు. ఒక పరీక్ష మనం అస్తమానం చేసుకోవాలి. నేను ఈరోజు చేసిన సేవ, నేను ఈరోజు మాట్లాడిన మాటలు, ఈరోజు నేను చేసిన స్నేహం, ఈరోజు నేను చేసుకున్న నిర్ణయం అది దేవుని నుండి వచ్చిందా, నా నోట్లో నుంచే పుట్టిందా, నా ఆలోచన ప్రకారమే పుట్టిందా అని. కానీ రెండవ కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. దేవుని ఆత్మతో మనం ఎలాగో నడిపించబడాలో ఈ 8వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాశాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. దేవుడు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఎలా మనం నడవాలి? 12వ వచనం చూడండి, దానిపైందే. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపినడల మీరు జీవించెదరు. మీరు చావవలసిన వారుగా ఉంటారని మీరు జీవించెదరు అని రెండు మాటలు మనం చూస్తున్నాం. దేవుని నమ్ముకునే ఉంటాం, ఆత్మరక్షణ పొందే ఉంటాము. కానీ ఆత్మచేత నడిపించబడకుండా నన్ను నేనే మిమ్మల్ని మీరే నడిపించుకున్నట్లయితే, శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారై ఉందురు అనండి. ఎన్నిసార్లు శరీరానుసారంగా ప్రవర్తించాం, మరి చచ్చిపోలేదే మనము? ఈ శరీరానుసారమైన చావు కాదు కానీ
ఆత్మానుసారంగా చచ్చిపోయిన పరిస్థితుల్లోనే ఉంటాం. దీన్నే డెడ్ చర్చ్ అంటారు. 7 సంఘాలు ఉన్నాయి ప్రకటనలో. డెడ్ చర్చ్ ఏదండి? లవోదికీయ సంఘం. లవోదికీయ సంఘం. అందుకే దేవుడు ఆ సంఘ ప్రజల విషయంలో నేను మీ మీద ఉమ్మి వేయే ఉద్దేశించుచున్నాను అని. ఆ సంఘ కాలంలో ఉన్న సహోదరులాగా మనమును అట్లేగా ఉన్నామా? మనం చేసే పనులన్నీ ఆత్మతోనే చేస్తున్నామా? శరీరముతో ప్రవర్తిస్తూ ఉన్నాము. అలాగే శరీర సంబంధమైన విషయాలతో మన జీవిత బండిని నడిపించుకున్నట్లయితే ఆత్మీయంగా చావవలసిన వారంగా ఉన్నాము. ఆత్మీయంగా ఏ కార్యాలు చేయకుండా ఉంటారు. కొద్దిమంది ఆసక్తి ఉండదు. జీవిస్తున్నావన్న పేరే గాని నీవు మృతుడవే. అంటే శరీరము జీవిస్తూ ఉంది కాగా ఆత్మ మాత్రం క్షీణిస్తూ ఉంది. ఆత్మను డెడ్గా మనం చూస్తున్నాం. మన ఆత్మ డయింగ్ స్టేజ్లో ఉందేమో, అసలు ఆల్రెడీ డెడ్ ఏమో. బ్రెయిన్ డెడ్ అంటారు, బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆత్మ మన జీవితంలో పని చేయటం లేదేమో. అలాగూ ఆత్మను జీవింపజేయబడుతున్న ఆత్మను మనము అనగొట్టి పారేస్తున్నామేమో. అందుకే అని రాయబడిన దశలోని పత్రికలు కదా, దేన్ని ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి అని. అగ్ని లాంటి ఆత్మను ఆర్పకుడి. మనల్ని ప్రేరేపించి ఆత్మ అణిగిపోయి చల్లారిపోయి ఒకవేళ అనగారిపోయిందేమో. కొన్నిసార్లు భర్తల్ని భార్యలు అంటుంటారు, నీకెందుకు, నేను మాట్లాడతాను. ఆయన అనగొట్టి, ఆయన ప్రక్కన పెట్టి, అలా పరిశుద్ధాత్మని ప్రక్కన పెట్టి, నువ్వు కాదు నేను చేస్తాను, నువ్వు కాదు నేను మాట్లాడతా అని అనేక సార్లు మనము కూడా ఆత్మను ఆర్పివేసుకుంటున్నామేమో. శారీరకంగా ప్రవర్తించినట్లయితే మీరు చావవలసిన వారై ఉంటారు. క్షయమైపోతూ ఉంటాం ఆత్మీయంగా. ఎంత వాక్యము, ఎంత ఉడుకు జీవము దేవుడు తన దాసుల ద్వారా మన దగ్గర పంపించి ఎంత పెట్టినా కూడా ఆ క్షణానికి మాత్రమే వెలిగినట్టు, ఆ క్షణానికి మాత్రమే పైకి ఎగిరిపోయినట్టు, ఎంతో ఉజ్జీవపడినట్టు కనబడినా ఎప్పుడైతే మనం ఆత్మ ఆధీనంలో లేకపోతే, విన్నంత మాత్రమే విని తర్వాత మన మామూలు ధోరణి కింద మనం వెళ్ళిపోతే, నీరు నిలవకుండా ఉన్న బ్రద్దలైన తొట్ల వలె ఉంటే మనం జీవించుచున్నట్లు కాదు, మనం చావవలసిన వారమైందు అని. దాని కింద ఏమని రాబడింది? అలా ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపితే, కోపాన్ని చంపితే కదా, యథార్థహీనతను చంపితే, ప్రార్థనాహీనతను చంపితే, అలాగ మనం ఇలా చంపుకుంటూ పోయినట్లయితే, శరీర కార్యాలను చంపితే మనం ఎలాంటి వారుగా ఉంటామంట? శరీర క్రియలను చంపినలా మీరు జీవించెదరు. యథార్థ వ్యత్యాసం ఉందా? నోటి మాటల్లో మార్పు లేదా? ఉట్టికి స్వర్గానికి రాని మాటలు అంటూ ఉంటారు, గాలి మాటలు. అలాంటివి మనం మాట్లాడుతున్నామా? బోస్టింగ్లో ఉన్నామా? దేవుని సెలవు లేకుండా మాట్లాడుతున్నామా? నోటికి వచ్చిందంతా మాట్లాడేస్తున్నామా? శ్రేష్టమైన అగ్రగణ్యుడు 40 సంవత్సరాలు దేవుని ప్రజలు నడిపించిన వాడు ఒక్క చిన్న మాట, సెంటెన్స్ కాదు, ఒక్క చిన్న మాట, ద్రోహులారా అన్నది. పెద్ద ఏమది తిట్టు కాదు, బూతు పదము కాదు. ఆ చిన్న మాట చేత గొప్ప నష్టం కలిగించుకున్నవాడుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో ఏమని రాయబడింది? నీ దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి ద్వారా కలుగనీయకుమని దేవుడు రాశాడు. దేహానికి శిక్ష ఆ చిన్న మాట ద్వారా. ఆ యొక్క పర్వతాన్ని దాటి, నెబో పర్వతం దాటి కనాను దేశంలోకి పోలేకుండా, కనానులో మరి వాగ్దానం చేయబడిన ఆ యొక్క ప్రదేశంలో పాలు తేనెలు ఎలాగో ప్రవహిస్తుందో చూడలేకపోయాడు ఆయన. ఆ దేహంలోనే ఉన్న ఆ భూములను ఆయన చూడలేకపోయాడు. ఆ దేశంలో ఉన్న ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను ఆయన చూడలేకపోయాడు. ఒక్క చిన్న మాట, శరీర సంబంధముగా
ఒక్కసారి గీత దాటినందుకు అడిగినా కూడా లాభం లేకుండా పోయిందండి. ములాజా లేకుండా భక్తులు 40 సంవత్సరాలు కష్టపడ్డారని వాళ్ళు అడిగినా కూడా ఈ విషయంలో దేవుడు ఆయన మాట విననట్లు మనం చూస్తున్నాం. ఈ విషయంలో నేను ఈ మాట వినను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఆత్మచేత కాకుండా శారీరకంగా మనం ప్రవర్తిస్తే మన ప్రార్థన కూడా దేవుడు వినడని అర్థమవుతుంది. ఆ విషయంలో రకరకాల కారణాలు ప్రార్థనలు జవాబు రాకపోతే. కాబట్టి ఈ మాట మనం నేర్చుకున్నాం. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులే ఉంటారు. 2వ కేటగిరీలో. ఏ కేటగిరీలో మనం ఉన్నాం? రక్షణ బాప్తిసం మాత్రమే తీసుకొని దేవుని పెత్తనం లేకుండా, ఆయన కరపెత్తనం కింద మనం లేకుండా, మన పెత్తనమే అయినప్పుడు, మన లీడింగే అయినప్పుడు, మన అధికారమే ఉన్నప్పుడు మనము 2వ సంబంధమైన దేవుని పిల్లలుగా ఉండలేకపోతాం. ఒకవేళ పుట్టారు కానీ చచ్చిన వాళ్ళలాగా ఉంటాం మేము. కానీ లోకంలో కూడా చాలా మంది పిల్లలు పుడుతున్నారు, ఎదుగు బతుకు లేని వాళ్ళుగా ఉన్నారు. దేవునికి ఆనందం తల్లిదండ్రులకు ఆనందం కలిగించిన వారుగా ఉన్నారు. కొంతకాలంకు వారు చనిపోతున్నారు. తల్లి ప్రయాస, 9 నెలల ప్రయాస, గర్భము ధరించి కనిన ప్రయాస, ప్రసవ వేదన పడిన ప్రయాస అంతా కూడా నష్టమైపోతున్నాయి. ప్రియులారా, సెలవులో ప్రభువు కొరకు ఆయన పడిన కష్టము, ఆయన వేదన, ఆయన ఆగని మన జీవితంలో దేవుని రక్షణ కృప వ్యర్థమైపోయినట్టుగా ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రియులారా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాస్తవికత మన జీవితంలో ఉందా? ఎప్పుడైతే మనము ఆన్లైన్లో ఉన్నామనుకుంటే, ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉన్నామనుకుంటే, దేవునికి మనకు ఏమీ గ్యాప్ ఉండదు, అంతరాయం ఉండదు. ప్రభువుకి మనకు ఫ్రీక్వెన్సీ కుదురుతుంది. ఆయనతో మనతో ఆయన లైన్లో ఉన్నట్టే ఉంటుంది మన జీవితం. ఎప్పుడు ఆయన పిలిస్తే ఆయన పలికేవాడుగా ఉంటున్నాడు, మనం ఆయన్ని అనుసరించేవారుగా ఉంటాం. ఎప్పుడైనా కొంతమంది ట్రాక్ తప్పినామంటే, ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది, డీరైల్ అయింది అంటారు. అంటే ఏమి? ఆ ట్రాక్లో లేదు. అది ఇనుప కడ్డీలాగా 2 ఉంటాయి కదా, ఆ ట్రాక్లో పట్టాలు అంటారు. ఆ పట్టాల మీద లేకుండా ఆ చక్రం అనేది పక్కకు వచ్చిందంటే అయిపోయి బ్యాలెన్స్ తప్పి మొత్తం యాక్సిడెంట్. కనుక ప్రియులారా, ఆత్మీయ జీవితం పడిపోతుందంటే ఆయన హద్దుల్లో, ఆయన ఆజ్ఞల్లో మనం లేకపోతే జీవిస్తున్నాం. ఉన్నట్టే ఉంటాము, ప్రార్థనకు వచ్చినట్టే ఉంటాము, మరి ఆ శ్రద్ధతో ఆసక్తితో వినినట్టే ఉంటాము. కానీ ఎక్కడో చెడు పడిపోయి ఉంటాం. ఆత్మలో నెమ్మది ఉండదు, పాటలు పాడినా నెమ్మది ఉండదు, వాక్యం విన్నా నెమ్మది ఉండదు, అనుసరించకపోతే ఏమీ నెమ్మది ఉండదు. కనుక ప్రియులారా, ఆత్మచేత నడిపించబడ్డ అనేది మరి మన జీవితం అలాగ అప్పగించుకోవాలి. ఎలిమియా అన్నాడు కదా, ఆ ప్రేరేపణ నాకొద్దు అనుకుని ఎన్నిసార్లు నేను తీసేసుకుంటున్నా కూడా అది నన్ను గెలుస్తా ఉంది అని. కనుక ఆయనకు లోబడేంత వరకు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, కొన్ని ఏళ్ళుగా కూడా మాట్లాడుతుంటాడు. కానీ ఇంకా జవదాడితే ఆ ఆత్మ ప్రేరేపణ మనం ఉండదేమో. చూడండి, దేవుని సన్నిధి మనతో కూడా లేనడలా మనం ఇక్కడ గడిపే సమయం వ్యర్థము, మనం చేసే సేవంత వ్యర్థము, పోటీ కొరకు చేసే ప్రయత్నాలు వ్యర్థము. వాళ్ళైనా చేసేది నేను చేస్తా, వాళ్ళైనా సండే స్కూల్ టీచర్లు, వాళ్ళైనా దేవుని వాక్య బోధకులు, వాళ్ళైనా ఇల్లు దర్శించేది, మేము చేయమా అంటే ఆనాడు మిర్యాము గొనిగినట్లే సనిగినట్లే ఉంటుంది. మోషే చేత మాత్రమే దేవుడు పలికించనా, మాతో కూడా పలికించలేదా? ముందు నేను, తర్వాత అహరోను, తర్వాత వాడు వచ్చాడు కాబట్టి వాడితోనే దేవుడు మాట్లాడా, మేము లేనిది వాడు ఉన్నాడా అని ఇలాంటి వాదోపవాదాలు వారి మధ్య వచ్చినప్పుడు యెహోవా సన్నిధి మేఘంలో ఉండాలని పైకెత్తిబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రెజెన్స్ లేని ఎంతసేపు చేస్తే ఏమి, దేవునికి ఆజ్ఞ అదుపుల్లో లేకుండా ఎంత వేరుగా మనం వెళ్తే ఏమి? మనకు తెలుసు, ఆసియాలో వాక్యం చెప్పాలని అనుకున్నారంట. దేవుడు ఎక్కడ పొమ్మని చెప్పాడంట? పౌలుతో ఆయనతో ఉన్నవారితో మాసిదోనియాకి వెళ్ళాలని దేవుడు, ఐరోపాలో సేవ చేయాలని వారిని
ఒక కళలో దర్శనంలో మాసిదోనియా దేశస్థుడు వారిని అడిగినట్లుగా దేవుడు వారిని వేరు విధానంలో నడిపించాడు. కనుక ప్రియులారా, మనం ఆసియాకి వెళ్తే దేవుని ఆత్మ అందులో లేకపోతే ఏం ప్రయోజనం? ఆయన నడిపింపలేకపోతే మరి వేరే చోటికి వెళ్ళి ఏం ప్రయోజనం? యోనాని ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? తర్షీషుకి వెళ్ళాడు. మనం సేవ చేసేటప్పుడు ప్రభా ఎక్కడికి వెళ్ళాలి, ఏ కాలనీకి వెళ్ళాలి, ఎవరి మధ్యకి వెళ్ళాలి, ఈరోజు ఎవరికి చెప్పాలి అని అట్లా లేకుండా మనసంతా ఆలోచనతో ప్లాన్ వేసుకొని వెళ్తే దేవుని ప్రజెన్స్ మనతో కూడా ఉండదేమో. ఆయన ప్రజెన్స్ లేకపోతే మిరియాము ఎంత నష్టపోయిందో కూడా మనం చూస్తాం. వారి ప్రార్థన చెల్లుబడి కాలేదు కాబట్టి మోషే ప్రార్థన చేసి దయచేసి ఈమెను బాగు చేయండి, దయచేసి ఈమెను బాగు చేయండి కదా. విమర్శించిన అక్కను ఈమెను బాగు చేయము అని విమర్శకు ప్రతివిమర్శ చేయలేదు. అందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. ప్రియులారా, ఈనాడు తమ్మునికి లేకపోయింది. ప్రియులారా, చాలా మనం చాలా సీనియర్ మోస్ట్ అని కొన్నిసార్లు సీనియర్స్ అనుకుంటా ఉంటారు సంఘం లేవని. నిన్న మొన్న వచ్చినారు వాళ్ళే గొప్పన. సీనియర్స్ వెనక పెట్టేశారు, సీనియర్స్ నెగ్లెక్ట్ చేశారు. సీనియర్సే ఎక్కువ కొనిగేది సంగీతం. సీనియర్స్ కు అదేంటో ఒక తెలియని గర్వం మనలో ఉంటుంది. వీళ్ళ నిన్న మొన్న వచ్చారు, మేము అధునాతన క్రైస్తవం ఓ కాలం నుంచి ఉన్నాం, మాకు చెప్పడానికి వస్తారు. ఎన్నిసార్లు ఇలాంటి సనువులు గొనులు మనలో లేవు. ఇవన్నీ ఆత్మ ఆధీనంలో ఉన్న వారుగా పలకవలసిన పనులు కానే కాదండి. మా ఇన్నర్ నేచర్ని దేవుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. నీ గొనుగుల్లో నీ సనువుల్లో నేను లేను. నీ శరీరం బట్టి నీలో అవి పుట్టినవే కానీ అవి నాలో పుట్టలేదు. నేను అప్పగించిన వాక్యం కాదు అది. పౌలు అన్నాడు కదా, ప్రభు వలన నేను పొందిన దాన్ని నేను మీకు అప్పగించితే అన్నాడు. ఏంటి? ఆరాధన గురించి, బలను గురించి, ఆయన రొట్టెను గురించి, ఆ యొక్క ద్రాక్షారసం గురించి చెప్పింది. నేను అప్పగించబడి దేవుడు నాకు ఇచ్చినా మీకు ఇచ్చాను అన్నాడు. కానీ మన వాక్యంలో కూడా సొంత విధానాలతో ఏమి మనం మాట్లాడకూడదు. దాని ద్వారా ఏ క్షేమం మనకు ఉండదు. దేవుని దగ్గర మనం పొందుకుంటేనే కానీ మనం అలాగా చెప్పితే దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. కనుక వాక్యము చెప్పేటప్పుడు కూడా దేవుని నడిపింపు మనకి ఎంతో అవసరం. ప్రియులారా, చిన్నవారిని దేవుడు ఏనాడో తృణీకరించలేదు కదా. నేను గొప్ప అని పెద్ద శిష్యులు, యేసు ప్రభు శిష్యులే అనుకున్నప్పుడు వారి మధ్యకి ఎవరిని తీసుకుని వచ్చి బుద్ధిపాఠం చెప్పాడండి? మీ చిన్న పిల్లల వంటి మనస్తత్వం కలిగిన వారు కాకపోతే అని వారికి బుద్ధి పాఠం నేర్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు, కానీ దేవుని నడిపింపుతో మనం చేయాలి. ఆత్మతో ప్రభువా నువ్వు మాట్లాడు నాయన, నేను కాదు నీవు మాట్లాడు అని ఆత్మచేత సేవలో కానీ, ప్రతి ప్రయత్నంలో కానీ, ప్రతి ఆలోచనలో కానీ, మనము పనిలో కానీ ఆయన ఆత్మచేత నడిపించబడితేనే రెండవ కేటగిరీలో ఉన్న ఆత్మ పిల్లలుగా మనము ఉంటాం. నెక్స్ట్, ఇదే రోమపత్రికలోనే ఏమని రాయబడి చూడండి, 15వ వచనం. ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ స్వీకృత పుత్రాత్మను పొందితిరి. దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఏలైనగా ఆత్మచేత మీరు నడిపించబడాలని చెప్తూ వివరంగా చెప్తూ మనం ఏ ఆత్మను పొందుకున్నామంట? దాస్యపు ఆత్మను మేమేమి పొందుకోలేదు అని అంటూ మనం ఎవరి పిల్లలమంట? స్వీకృత పుత్రాత్మను పొందితిమి. మనం పిల్లలం ఎలాంటి బయలాజికల్ గా ప్రభువుకు పుట్టినట్టు కాదు, కానీ స్వీకరించాడు మనల్ని. ఆత్మను బట్టి పుట్టిన వారం మనమందరం ఇస్సాకు లాంటి వాళ్ళము. శరీరం బట్టి పుట్టిన ఎవరు కాదు, ఇష్మాయేలు కాదు. మనల్ని కుమారులుగా కుమార్తెలుగా
ఆయన వంశంలో పుట్టలేదు, ఇశ్రాయేలం కాదు, స్వీకరించబడిన వాళ్ళం, అన్యుల నుండి రక్షించబడి ఆయన చేత స్వీకరించబడిన వారు. దాస్యపు ఆత్మను కాదు, స్వతంత్రపు ఆత్మను మనం కలిగి ఉన్నాం. స్వీకృత పుత్రులుగా ఆయన ఆత్మను మనము కలిగి ఉన్నాం. ఎందరూ నా ఆత్మ చేత నింపబడి ఉండరో వారు నా వారు కారని దేవుడు చెప్పారు. అంటే ఆత్మ మాట వింటూ ఉన్న వాళ్ళే నా వారు అన్నాడు. కేవలం పాపాలు ఒప్పుకొని రక్షించబడితేనే దేవుని పిల్లలు కాదు. ఆ యొక్క లార్డ్స్ గైడెన్స్ మనం తీసుకొని నడవవలసిన వారంగా ఉన్నాం. స్వీకృత పుత్ర ఆత్మను పొందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఏం చేస్తున్నామంట, ఆత్మ కలిగిన వారు ఏం చేస్తామంట, ఆ ఆత్మ కలిగిన వారై మనము ఏమని ప్రార్థన చేస్తున్నాం, నాయనా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఏమని మొరపెడుతున్నామంట, దేవుణ్ణి నాయనా అంటున్నాం, తండ్రి అని పిలవగలుగుతున్నాం దేవుణ్ణి. నాయనా తండ్రి, ఇంగ్లీష్లో అబ్బా ఫాదర్ అన్నట్టు. అబ్రహాం అంటేనే తండ్రి కదా, తండ్రి. కనుక నాయనా తండ్రి అని ఎప్పుడైనా మనం దేవుణ్ణి పిలుస్తున్నామంటే దానిలో నాయన అంటే నాన్నలు మనకి ఇస్తారా లేదా చెప్పండి, ఇస్తారా? పక్కింటోళ్ళు పోయే నాయన అంటే ఇస్తారా? ఇవ్వరు. కనుక నాయన అంటేనే క్లోజ్ రిలేటివ్, మన ఫాదర్ అనే రక్తానికి మనం పుట్టాము కనుక ఆయన ద్వారానే అన్ని మరి దీవెనలు మనం పొందుతాం. ఆ నాన్న దీవెనలు ఇచ్చే నాన్న మాత్రమేనా? ఇప్పుడు నాయన తండ్రి అని ఎవరన్నారో బైబిల్లో మొట్టమొదటి మనం చూస్తాం, చూడండి. నాయన తండ్రి 4వ అధ్యాయము 6వ వచనం, గలతీ పత్రిక అండి, గలతీ పత్రిక 4:6 తీసిన వారు చదువుతారా? మొట్టమొదట మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు ఎట్టి ఆత్మను పంపారంట, నాయన తండ్రి అనే ఆత్మ. నాన్న అని ఎవరైతే పిలుస్తారో వారందరికీ నాన్న ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు దండిగా ఉంటాయి. అందుకని మనం కూడా తండ్రిని అలాగా ప్రార్థించగలుగుచూ ఉన్నాం. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఎప్పుడు ఆయన మొరపెట్టాడో, ఎట్లు మొరపెట్టాడో మనం చూస్తాం. నాయన తండ్రి. మత్తయి సువార్తలో చూడండి 14, మార్క్స్ వార్త 14:36 మనం చూద్దాం. మార్క్స్ వార్త 14:36 ప్రభువు తన తండ్రిని ఏమని పిలిచాడు, ఎందుకు పిలిచాడు నాయన అని. 14:36 నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా ఇద్దరి నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ఇక్కడ తండ్రి ఇస్తాడు అని, ఈ శ్రమ గిన్నెను తొలగిస్తాడు అని, నీ చిత్తమైతే దీన్ని నా ఇద్దరిని తొలగించమని ఆయన ప్రార్థన. వెండి మని, బంగారు మని, వస్త్రహీనుడుగా ఉన్నాను, సిగ్గుగా ఉంది, వస్త్రమేమో కొంచెం ఎండ తగులుతా ఉంది, నీడ దయచేయము, గొడుగు పట్టే వారిని దయచేయము, ఈ ప్రార్థనలు కాదు. ఆయన ఏమన్నాడు, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా ఇద్దరి నుండి వీళ్ళారా, గిన్నె తొలగించాలంటే అది తొలగని గిన్నెగా ఉంది, ఈ శ్రమల గిన్నె నా ఇద్దరి నుండి తొలగించమని ఆయన అన్నట్టు మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, తండ్రి ఇచ్చేకి మాత్రమే కాదు కానీ కొన్ని వినడు, కొన్ని ఇవ్వడు, కొన్ని తొలగించడు, కొన్ని రోగాలు బాగేటట్లు చేయడు, నిదానిస్తాడు. ఒకవేళ ఇవ్వకుండానే నా చిత్తం కాదు అని అంటాడు దేవుడు. నాయన అన్నంత మాత్రాన అన్నీ ఇవ్వాలని కాదు కానీ కొన్ని ఇవ్వడు కూడా ఆ నాన్న. మరి మీ జీవితంలో కూడా, నా జీవితంలో ఇంకా దేవుడు కొన్ని వాగ్దానం ఇవ్వలేదేమో, జరిగించలేదేమో, ఆచూకే కనబడడం లేదేమో, ఇస్తాడో లేదా అన్నట్టుగానే అనుభవిస్తామో లేదా అన్నట్టుగానే ఉన్నాయి మన పరిస్థితులు కూడా. కానీ ఇచ్చాడా ఇక్కడ యేసు ప్రభు మొరపెడితే మాత్రం తండ్రి ఇచ్చాడా? ఏమన్నాడు, ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించము, కానీ ఆయన నా ఇష్టము కాదు కానీ
నీ ఇష్టం. ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు? తండ్రి ఇష్టానికి అప్పగించుకునే కుమారుడు. ఆయన చిత్తానుసారుడైన కుమారుడు. 3వ కేటగిరీ. ప్రభువా నువ్వు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ప్రభువా ఒకటే. నాయన అని అంటాం కానీ, తండ్రి అని నేను పిలుస్తామే కానీ, నీ చిత్తానికే అప్పగించుకుంటాను అనేది. ప్రియులారా, ఇది 3వ రకమైన పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను ఎలా ఉండాలంట? మొట్టమొదట రక్షించబడిన పిల్లలుగా ఉండాలి. రెండవది దేవుని ఆత్మచేత నడిపించబడి ఉండాలి. మూడవది దేవుని చిత్తానికే అప్పచెప్పుకునే వాళ్ళుగా మనం ఉండాలి. ఆయన తొలగించిన కష్టాన్ని తొలగించకపోయినా నీ చిత్తమే సిద్ధించును గాక అనే పిల్లలుగా మనం ఉండాలని దైవవాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ రోమా పత్రిక 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. చూడండి, అక్కడ 4వ రకమైన పిల్లలు ఎలా ఉండాలి ఆ క్రిందికే మనం చదువుదాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం లేదా 16 నుంచి కిందికి చదువుదాము. మరియు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు 2 ఆత్మలు ఉన్నాయి మనలో. ఏమేమి ఆత్మలు? ఇక్కడే ఉన్నాయి కదా. మన ఆత్మ, దేవుని ఆత్మ. అంటే మానవ ఆత్మ, దేవుడు పెట్టిన దీపం, దేవుని ఆత్మ. మన ఆత్మతో చెప్తున్నాడంటే ఏమని? నా పిల్లలని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ అనే సంచకరువును మనకి ఇచ్చాడు. ఆత్మ అనే ముద్ర మన కొరకు వేయబడిందని కూడా మనం చదువుకున్నాం. ఆ ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ మన ఆత్మతో ఏమంటున్నావు? అవును, నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమార్తెవే, దేవుని బిడ్డవు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలా అని దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనము దేవుని ఆత్మ కలిగిన వారమై ఉన్నాం. ఎవరైతే ఆయన ఆత్మ కలిగి ఉంటారో వారికి ఏమని పేరు పెట్టబడింది ఇక్కడ? చూడండి, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఏమంట? వారసులము. దేవుని ఆత్మ చేత నడిపించబడి దైవ చిత్తానికే అప్పగించుకున్న వాళ్ళు ఏం పొందుతారు? వారసత్వాన్ని పొందుతారు. ఊరికే దేవుని నమ్ముకొని ఏ కష్టాలు రాకుండా కూర్చొని ఆమెనని చెప్పి అన్నాలు చెప్పి వెళ్ళిపోతే మనము ఆ రకం పిల్లలుగానే ఉంటామేమో కానీ 2వ రకంగా నడిపింపు, ఆత్మ నడిపింపు లేదా? 3వదిగా ఆయన చిత్తానుసారంగా నడవడం లేదా? ఆయన చిత్తానుసారంగా నడిపించబడితే ఆత్మతో వారసత్వం మనకు వస్తుంది. వారసత్వము కలిగిన పిల్లలు. తండ్రి ఆస్తిపాస్తులు పిల్లలకి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ పరలోకపు తండ్రి ఆస్తి వారసత్వం మనం పొందుకోవాలి అంటే దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఊరికే ప్రభువుని నమ్ముకుంటే, బాప్తిసం తీసుకుంటే, సంఘానికి వస్తూ పోతూ ఉంటే పరలోకంలో సీటు సంపాదించుకున్న వాళ్ళంగానే ఉంటాం. కానీ ప్రభుని నమ్మి కూడా ఆత్మ నడిపింపుతో లేకపోతే ప్రభు కొరకు ఏమీ చేయలేని వారంగా, అంటే ప్రభుకు పనికొచ్చే కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. జస్ట్ సీట్ సంపాదించుకోవడానికి మాత్రమే పరలోకంలో. కానీ వారసత్వం కలిగి ఉండాలంటే, లేకపోతే బ్రతికి ఉన్న చేపవలు అన్ని శోధనలకు తట్టుకొని ఎదురీత ఏదుకొని జీవించేవారుగా మనం ఉండమేమో. వారసత్వం మనకు రాదేమో. చూడండి, పరలోకంలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఈ లోకంలో అనుభవించేది కాకుండా పైలోకంలో చాలా ఉన్నాయి. మనకే తెలియదు దేవుడు ఎన్ని దాచిపెట్టాడో మన కోసం. వారసత్వం పరలోకంలో అనుభవిస్తాం. వారసత్వం అంటే తండ్రికి ఉన్నవన్నిటినీ కుమారులకు ఎలాగ చెందుతాయో ఆ పరలోకపు తండ్రి ద్వారా పొందేవన్నీ కూడా మనం సంతరించుకుంటాం. అంటే ఏమేమి బహుమానాలు ఇస్తాడో, మనం చేసిన పనికి ఏమేమి దాచిపెట్టి ఉన్నాడు, ఏ ఏ రూపంలో, కిరీటముల రూపంలోన, బహుమానాల రూపంలోన, ఆ తెల్లరాతి రూపంలోన,
నీకు పెట్టే కొత్త పేరు విషయంలో దేవుని పేరు నీకు తెలుస్తుందా? రకరకమైన 7 సంఘాలకు బహుమానాలు దేవుడు ప్రకటించాడు కదా, అవన్నీ కూడా కొత్త పేరు, దేవుని పట్టణం పేరు, నా పేరు అన్నాడు దేవుడు. ఇలాంటి బహుమానాలు ఎన్నో ఉంటాయి, వారసత్వం సంపాదించుకుంటాం. ఇంకా దేవుడు అన్నాడు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేసిదిరి అని అంటూ, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, భూమి పుట్టింది మొదలుకొని లోకం పుట్టింది మొదలుకొని దేవుడు మీకు అనుగ్రహించిన పరిశుద్ధ రాజ్యములో ప్రవేశించుడి అన్నాడు. రాజ్యంలో ఎన్నో ఉన్నాయి, భూలోకం ఇవ్వని ఎన్నో దీవెనలు మనకున్నాయి. రండి అని ఆహ్వానిస్తున్నాడు, వాటికి రాజ్యమునకు రమ్మని చెప్తున్నాడు. ఆయన రాజ్యంలో ఏమేమి ఉంటాయో ప్రియులారా, లోకంలో ఉన్న పరిస్థితుల్ని సైట్ సీయింగ్ని చూస్తే ఎంత దివ్యమైన లోకాన్ని మనం చూసి ఆహ్లాదపడతాం. పరలోక అనుభూతులు చూసినప్పుడు, పరలోక ఆశీర్వాదాల వెలుగును, దేవుని సన్నిధిని, ఆ దేవదూతలను, ఆ పరిచర్యలు, ఆ పరలోక బిందును, ఆ పెళ్లి కుమారుణ్ణి లేకపోతే పెళ్లి వధువును, వారి సిద్ధపరిచిన బల్లను, ఇవన్నీ మనం చూస్తే ఎన్ని రమ్యాలో దేవుని మెప్పుకోలు కూడా ఉంటుంది. బలానమ్మకమైన మంచి దాసురాల, ఇదిగో ఇన్ని పట్టణములకు నీవు, ఇన్ని స్థలాలకు, ఇంత భూభాగానికి, ఇంత మేరకు నీదే అని అన్నప్పుడు వారసత్వం అంతా మనం పొందుకుంటాం. ఎప్పుడు? ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు, ఆత్మ నడిపింపులో సేవ చేసినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, అన్నిటికీ కూడా మనం ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుతాం. క్రింద ఒక మాట ఉంది చూడండి, ఇది 3వ కేటగిరీ. 17వ వచనం చూద్దాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, అంత మాత్రమే కాకుండా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో శ్రమపడినట్లా క్రీస్తు తోటి వారసులము 3వది. 4వది తోటి వారసులు కావాలంటే, ఇది 4వ రకమైన పిల్లలుగా మనం క్రీస్తుతో కూడా ఉన్నామా, ఆయనకు మనకు గ్యాప్ లేకుండా అంటు పెట్టబడిన వాళ్ళుగా ఉన్నామా, బెల్ట్ నడుమునకు అంటుకొని ఉన్న రీతిగా, నడికట్టు నడుమునకు అంటుకొని ఉన్న రీతిగా నేను మిమ్మల్ని అంట చేసి తినేని దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు. బెల్ట్ ఎలాగూ నడుముకు ఖర్చుకునే ఉంటుందో గ్యాప్ లేకుండా, యేసు ప్రభుకి మనకు వెంట్రుకంత సందు కూడా లేకుండా ఉంటే గనక క్రీస్తు తోటి వారసులమంట. క్రీస్తుకు ఎడమున్న వారసులం కాదు, క్రీస్తు తోటి వారసులం. ఈ తేడా గమనిస్తున్నారా? మామూలు వారసులము, కానీ క్రీస్తు తోటి వారసులం అంటే ఇది 4th కేటగిరీ. యేసుతో కూడా ఉన్నారని ఎవరికి పేరండి? పేతురు, యోహాను. క్రీస్తుతో కూడా ఉన్నవారైన బిరుదు, ఒక డెసిగ్నేషన్. మన నేమ్ బోర్డు పైన ఇంటి బయట ఉంటుంది కదా, పలానా సోమన్ వ్యక్తి, మా నాన్న పేరు అబ్రామ్ అనుకోండి, బ్రాకెట్లో ఏముంటుంది? రెవెన్యూ ఇన్స్పెక్టర్. అతను ప్రమోషన్ ఉంటుంది MRO అని ఎట్లా డెసిగ్నేషన్ మనం 10 రాసుకుంటామో, అట్లాగే దేవుడు మనకిచ్చే డెసిగ్నేషన్. క్రీస్తుతో కూడా ఉన్నామా? చాడీలు చెప్పే వాళ్ళతో ఉన్నామా? ముచ్చట్లు గాలి వార్తలు చెప్పే వాళ్ళతో ఉన్నామా? ఈ మధ్య చాలా మంది ముచ్చట్లు ఇంటికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమున్నాయి చెప్పండి? మన చేతుల్లో, మన చెవుల దగ్గర పెట్టుకుని ఫోన్లు. ఎన్ని ముచ్చట్లు! ఒట్టికి రావంట, స్వర్గానికి రావంట, ముసలమ్మ ముచ్చట్లంట. క్రీస్తుతో కూడా కాదప్పుడు, క్రీస్తుకు వేరే ఇవన్నీ చెప్పుకుంటాం. క్రీస్తుతో కూడా వారసత్వం ఎంత గొప్పది! మామూలు వారసత్వమే ఎలాంటిది? తేడా ఉంది కదా. క్రీస్తుతో కూడా మనం ఉండి వారసత్వం పొందాలంటే, క్రీస్తుతో కూడా వారసత్వం ఏం చేస్తే వస్తుంది? అక్కడే ఉంది కదా, శ్రమ పడిన. ఆయనతో కూడా ఉండి మనం ఏం చేయాలంట? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తుతోటి. శ్రమ లేని వారికి ఉన్న ఆస్తి వారసత్వం వేరు,
శ్రమ పడితే, ఆయనతో కూడా శ్రమ పడితే ఎవరితో వారసత్వం? క్రీస్తుతో కూడా వారసత్వం పంచుకుంటాం. అట్లయితే శ్రమ పొందే పిల్లలకు క్రీస్తుతోడి వారసత్వం ఉంటుంది. ఆ వారసత్వం ఎలాంటి తర్వాత చెప్పుకుందాం. క్రీస్తుతో కూడా ఉన్నామా? యేసు ప్రభు శిష్యులో క్రీస్తుతో కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను. యోహాను. యాకోబు. ఈ ముగ్గురు కూడా అతి సమీపాన అంటి పెట్టుకునేవాడు హృదయంలో ఎవరు? యోహాను. 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 అగ్రగణుడు యోహాను. వీళ్ళు ఎంతగా శ్రమ పడ్డారు కదా. పద్మస్ ద్వీపంలో ఉన్న ఆయన చచ్చిపోలేదంట. సలసల కాగే నూనెలో చచ్చిపోలేదు. బతుకుటానికి చిత్తమైంది బతికించాడు దేవుడు. అటువంటి ఆయన అంత శ్రమలు గుండా వెళ్ళిన ఆయనకు దేవుడు బ్రతికించి ఏం చూపించాడండి? పరమార్థ సంగతులన్నీ చూపించి ఆయన ద్వారానే ఒక గ్రంథాన్ని, మనకు చివరి గ్రంథాన్ని రాసి పెట్టాడు కదా. ఎంత శ్రమ పడ్డాడో. పద్మస్ ద్వీపంలో సలసల కాగే నూనెలో ఎంత బాధ డైరెక్ట్గా అనుభవించినాడు ఆయన. క్రీస్తుతో కూడా శ్రమ పడినారు కాబట్టి బిడ్డలు పరలోకంలో ఎంత క్రీస్తుతో కూడా ఆస్తిని పంచుకోబోతున్నాడు ఎవరు? శిష్యుడైన యోహాను. ఒకసారి సలోమి కదా, వాళ్ళ కుమారులు ఇద్దరిని తీసుకొచ్చి ప్రభుతో ఏమనింది? ప్రభువా, ప్రక్కన అప్పుడు ఉండాలని కోరుకున్నాను. పక్కన ప్రభు ఉండేటట్లు జ్ఞాపం చేసుకుంటే ప్రభు ఏమన్నాడు? నేను పొందిన శ్రమలు, నేను పొందే శ్రమలు పిల్లలు పొందుతారా? వాళ్ళు ఏమన్నారు? అవును ప్రభు, మేము పొందుతామన్నారు. పాపం పొందారు కదండి. యాకోబు ఏం చేయబడ్డాడు? ఖడ్గముతో చంపబడ్డాడు. నా నామం నిమిత్తమే శ్రమైన, సంకటమైన, దుఃఖమైన, బాధ అయినా ఏమేమో దేవుడు చెప్పాడు కదా. ఆఖరికి మీ ప్రాణమైన, మీ పిల్లలైనా, భార్యలైనా నా కోసం పోగొట్టుకుంటే ఏమంది హింసలతో పాటి పరలోకంలో ఎన్నో నూరెట్లుగా అనుభవిస్తాడన్నాడు. కానీ తన ప్రాణం తనది కాదు అని అనుకున్నాడు కాబట్టి పరలోకంలో ఎంతగా దేవుని ఆస్తిని పంచుకుంటాడు. కుమారుని యొక్క ఆస్తిని ఎంతగా తన ఆస్తిలో వీరికి భాగం ఇస్తాడు ఆయన. దీని గురించి మళ్ళీ మీకు చెప్తాను. యాకోబు తన 12 మంది కుమారులకు ఆశీర్వాదాలని చెప్పాడు కదా. భాగాలన్నీ ఇచ్చేసుకున్నాడు. వానికి ఇట్లా, వీనికి ఇట్లా, ఈ గోత్రం, ఈ కొడుకు, ఈ కొడుకు అని చెప్తూ యోసేపు విషయంలో ఏమన్నాడు చెప్పండి? ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు ఆయనకి? 40 చూడండి. క్రీస్తు తోడి వారసులకు ఎలాంటివి ఇస్తాడో తండ్రి అయిన దేవుడు ఈ కుమారునికి ఆయన ఏమి ఇచ్చాడు చూడండి. 48వ అధ్యాయం, ఆది కాండము 48వ అధ్యాయము చివరి వచనం 22వ వచనం చదువుతారా? చదవాలనా? నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటునని యోసేపుతో చెప్పాను. అందరు కుమారులకు మామూలు వారసత్వం ఇచ్చాడండి. కానీ ఈ కుమారునికి అందరికంటే కూడా ఏమి ఇచ్చాడు? ఒక భాగం ఎక్కువగా ఇచ్చాడు. కారణం ఏంటి? ఈ 12 మంది కుమారుల కంటే ఎక్కువగా సఫరింగ్ బ్రదర్ ఎవరండి? సఫర్ అయిన బ్రదర్ ఎవరు? దేవునికి భయపడిన వాడు. ఉన్నలందరూ కూడా కళ్ళగానే వాడిని విమర్శించారు, వాడిని నమ్మేశారు, గోట్లతో వేశారు కదా. అక్కడ పోతే పరో పడినప్పుడు అసలు ఎంత థింకింగ్ ఉంటుంది. ఆ మిద్యానీళ్ళు ఆయన్ని వేసుకొని పోతూ ఉంటే బానిసగా ఎంత బాధపడి ఉంటాడు. చిన్న వయసులో అన్ని కష్టాలు వచ్చినప్పుడు, అక్కడ జైల్లో పెట్టబడినప్పుడు ఎంత కష్టం ఎంత కష్టపడిన ఆయన కుమారులు ఎవరు కష్టపడలేదు. అట్లా ఆయనతో కూడా శ్రమపడిన కుమారునికి ఇక్కడ తండ్రి కూడా సఫరింగే. తనకి ఇష్టమైన భార్య ద్వారా పుట్టినవాడు కదా ఆయన, ఎవరు? యోసేపు.
కనుక ఆ పిల్ల లేనప్పుడు అట్లాగే ఇట్లాగే నేను మృతుల్లోకానికి వెళ్ళిపోతానేమో అని అనుకున్నాడు. ఎంత ఏడ్చుంటాడో ఆ ముసలితనంలో. మరి తనతో కూడా శ్రమపడిన ఆ బిడ్డకి తండ్రి ఏమి ఇచ్చాడండి? ఎక్స్ట్రాగా ఇచ్చాడు. అది నా కత్తితో నా మింటితో అమోరీల చేతిలో ఉండి తీసుకున్నాను కాబట్టి అది యోసేపుకి ఇస్తానన్నాడు. ఇది ఉదాహరణ తీసుకోండి. యేసు ప్రభు కోసం ఎవరైతే ఎక్కువగా శ్రమ పొందుతారో వారికి ఎక్కువ భాగము పరలోకంలో స్పెషల్ భాగాలు వారికి ఇస్తాడు. కనుక నిజం మామూలు వారసత్వం కావాలన్నా మనకి ప్రభువు యొక్క తోటి వారసత్వం కావాలనేది గమనించుకోవడానికి ఈ ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు అర్థం చేయించింది. కనుక ప్రియులారా, మామూలు పిల్లలుగా కాకుండా సఫరింగ్ చిల్డ్రన్గా మనం ఉన్నప్పుడు ప్రభువా నీ చిత్తం ఏ కష్టం అనుభవిస్తుంది. మాకు దీవెనలతో పాటు నీవు పుష్పాలతో పాటు కొన్ని ముళ్ళు ఇచ్చినట్టుగా కష్టాలు ఇస్తున్నావు ప్రభువా, ఈ తొలగని గిన్నెలు ఇస్తున్నావు ప్రభువా, అయినా నీ చిత్తమే ప్రభువా అని అర్పణ చేసుకొని క్రీస్తుతో కూడా శ్రమ పొందినవారు మనం ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది ఉత్తరప్రదేశ్లో ఎంతమంది జైళ్ళ పాలైపోతున్నారు, బెయిల్ రాకుండా ఉంటున్నారు, ఎంతగా తిట్టబడుతున్నారు, కొట్టబడుతున్నారు, అనవసరమైన ఆర్థిక సమస్యలు, భార్యకుడు, బిడ్డలకుడో, ఇండ్లకుడో, దేవుని యొక్క సంఘమే వైపులో కాలిపోతున్నాయి. ఇలాంటి శ్రమలు ఎంతోమంది ఛత్తీస్గఢ్లో అనుభవించినారు, మరి మణిపూర్లో అనుభవించినారు, దిక్కులకొకరు అయిపోయినారు, అడవుల పాలైపోయినారు, కొట్టబడుతూ ఉన్నారు, ఏం తింటున్నారు, ఏం మరి తినలేదు. ముసలోళ్ళు ఎట్లా బాధపడుతున్నారు, పాలు వగేరా లేని వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మంచాలు లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ శిబిరాల్లో ఉంటున్నారో, నైజీరియాలో ఎట్లా ఉంటున్నారో, ఇథియోపియా లో కూడా నైజీరియా శ్రమలు వస్తున్నాయి, దాన్ని పోలి అంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో సఫరింగ్ క్రిస్టియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో పిల్లలు. సిరియాలో కొంతకాలం కిందట ఎంతమంది బాధపడినారు. వీళ్ళందరూ క్రీస్తుతో కూడా శ్రమ పడుతున్న వాళ్ళు. నా నామ నిమిత్తం మీరు నింద పాలైతే తోటి వారసులని దేవుడు చెప్పాడు. ఆ వాక్యం మనం చదువుకుంటాం ప్రియులారా. వీటన్నిటితో పాటు ఏముంటాయంటే 17వ వచనంలో చూడండి, ఆయన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తు తోటి వారసులు. ఆ ప్రారంభంలో 17 ప్రారంభంలో ఏముంది? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. వారసత్వం మాత్రమే కాదు, మహిమ కూడా వస్తుందంట. శ్రమలు మనకు మహిమకరం. అప్పుడే ఇట్లా ఎక్కువగా కష్టపడిన వాళ్లకు పరలోకంలో 10 మంది సూర్యుని వలె వెలుగుతారు మహిమలో, 10 మంది చంద్రుని వలె వెలుగుతారు, 10 మంది నక్షత్రాల్లో వెలుగులో తేడా ఉంటుంది అన్నాడు. తెల్లని వస్త్రంలో ధరించి ఆ తెల్లని వస్త్రాలు కూడా తేడా ఉంటుందేమో చూడండి. రెయిన్ సోప్తో, ఏరియల్తో, ఇంకా రకరకాలు వచ్చినాయి కదా వాషింగ్ డిటర్జెంట్స్ ఎన్నో. అవి ఒక్కో దాంతో ఉదితే ఇంకా ఒకదాన్ని మించిన కాంతి ఒకదానికి ఎట్లా వస్తుందో అట్లాగా మనం కాంతిగా వెలుగు క్రైస్తవులుగా, సూర్యుని లాంటి క్రైస్తవులుగా, చంద్రుని లాంటి చుక్కల లాంటి క్రైస్తవులుగా ఉండాలంటే ఈ సఫరింగ్ భూలోకంలో ప్రభు కొరకు మనం పొందితే అక్కడ మహిమతో పాటు క్రీస్తు తోటి వారసత్వం వస్తుంది. క్రీస్తు తోటి వారసత్వం అంటే క్రీస్తుకి ఏమేమి ఉందండి? తండ్రి అయిన దేవుడు కుమారునికి ఏమేమి ఇచ్చాడు చూద్దామా? మనము చదువుకున్న 2వ అధ్యాయంలోనే ఒక వచనంలో క్రీస్తుకి ఎంత ఉందో ఉంది. ఎవరైనా చెప్పగలరా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తుకి ఏమేమి ఇచ్చాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు? కుమారుడు, దేవాని సింహాసనం, కుమారుడు, ప్రభు. ఏ వచనంలో ఉంది? 2వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే ఏ వచనంలో ఉంది? తండ్రి ఆయన పాదాల కింద ఏమేమి పెట్టాడో చూడండి. 8వ వచనం లేదా 7 నుంచి చదువుకుందాం. 2:7 నీవు దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసితివి. నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వారికి అధికారము అనుగ్రహించితివి. వారి పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు.
ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని అంతా ఆయన పాదం కింద పెట్టేశాడంట. ఇంకా ఉంది, ఇంకా లోపరచలేదు, ఇంకా ఇంకనూ చూడలేదన్న. కొన్ని లోపరిచాడు, అప్పుడే సమస్తము అన్నాడు, ఇంకా లోపరుస్తాడు కూడా. తన శత్రువులను పాదపీఠంగా చేసే తరుణంలో మొత్తం అన్ని అధికారులు ఆయనకి ఇచ్చేస్తాడు కుమారుడు దేవుడు. కనుక ప్రియులారా, ఆయనకున్న వారసత్వం అంతా ఆయన పాదాల కింద ఉంది. ఆయన పాదాల కింద ఉన్న వారసత్వము క్రీస్తు మనకు కూడా పంచుతాడు అనే భావన మనకి ఇక్కడ అర్థమైంది. అవునా? సమస్తం ఆయన పాదముల కింద ఉంది. ఆ సమస్తంలో నీకు నాకు ఎవరైనా కొంచెమైనా శ్రమ పడుతూ ఉన్నట్లయితే దాని పాలి భాగం దేవుడు మనకి ఇస్తాడు. నా వింటితోనూ నా కత్తితోనూ అమోరీలో ఉండి నేను సంపాదించింది యోసేపుకి ఇస్తాను అన్నట్లు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది వాక్యం వింటున్నారు? 40 మంది ఉన్నారు. ఎంతమంది మనం వింటున్నాము? ఎంతమంది సఫరింగ్ క్రిస్టియన్స్ గా అప్పచెప్పుకుంటాం? వారందరికీ దేవుడు తోటి వారసత్వం ఇస్తాడు. పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తరమే కాదు. ఒకరొక మాట వింటూనే టచ్ మీ నాట్ లాగా ఎంత ముకిలించుకుంటున్నాం. టచ్ మీ నాట్ ప్లాంట్ని ఎవరైనా మొక్కను చూసారో లేదో తెలీదు. ఒకసారి నేను ముట్టి ఆ ఆకును ఊరికి ఇట్లా టచ్ చేసినంత ముడుచుకున్నాయండి. చిన్న మాటను భరించడానికి ఎంత కష్టపడుతుంది. మేకు తింటామా? చుట్టి దెబ్బలు అనుభవిస్తామా? కొడా దెబ్బలు అనుభవించగలమా? ఒక్క చిన్న మాటను మనము అనుభవించలేకపోతున్నాము. పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ చిన్న శ్రమ ఎన్న తరమే కావు. రేపు మనకంటే ఎక్కువ మంది ఎక్కువ ఆస్తిని అక్కడ సంపాదించుకొని ఎక్కువ టెరిటరీ ఎక్కువ దేవుడిచ్చే ఆ యొక్క పరలోకపు ఆ స్థలాలన్నీ ఆక్యుపై చేసుకున్నప్పుడు చూస్తే రమ్యమైన ఇళ్లను వారు మరి అక్వైర్ చేసుకుంటుంటే ఇక్కడున్న వాళ్ళు బాగా వెలిగిపోతా ఉంటే అక్కడ సనగడానికి కొనడానికి ఉందా? రాజ్యం ఆడడానికి ఉందా? నాకంటే నువ్వు జూనియరు, ఎంత పెద్ద ఇల్లు ఇచ్చాడు దేవుడు అనేదానికి ఉందా? ఎంత మంచి కిరీటమా, ఎన్ని వీసల బంగారా, ఎన్ని ముత్యాలా, నీ ఇల్లు ఇన్ని గుమ్మాలు ఎంత వెలిగిపోతున్నాయి, నీ ఇంట్లో సరుకులు సమంజసులు ఎన్నున్నాయి, నీ రాజసౌధం నాకంటే చాలా జూనియర్ మోస్ట్, నాకెందుకింతని. అప్పుడు ఏం కొట్లాడడానికి వీల్లేదు. ఈ లోకంలో అలాంటివి ఏవి చెదారమని జీవితంలో లేకుంటే సాత్వికము, సాధుత్వము, తగ్గింపు, దీన మనస్సు, ఇవి మనం ఈ లోకంలో లేకపోతే అక్కడ వారసత్వం, స్పెషల్ వారసత్వం క్రీస్తుతో కూడా క్రీస్తు కింద ఉన్నాయి. ఇవన్నిటినీ మనము సమస్తములో వారసత్వం మనకు రాదు ప్రియులారా. ఆయన వల్ల కిరీటములతో మనం అలంకరించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పగలరండి? యెషయా 13 వచనాలు ఉన్నాయి కదా. చివరి వచనం చదవండి. యేసు ప్రభువుకున్న ఆస్తి ఏమో చూద్దాం. 53:13 చదువుతారా? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టుదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇక్కడ ఏముంటాయి? గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. గనులు ఎవరండి? చాలాసార్లు చెప్పుకున్నా, 1-2 సార్లు అయినా చెప్పాను అనుకుంటాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కంటే ఘనులు ఎవరు కూడా. యేసు ప్రభు ఈ శ్రమ అంతటినీ అనుభవించి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ మళ్ళీ ప్రభు పరలోకంలో ఉన్నట్టు మనం చూస్తాం. ఘనులతో ఆయన కొల్ల సొమ్ము సంపాదించుకుంటాడు. కొల్ల సొమ్ము అంటే
రక్షించబడిన మనమే ఆయన కొల్ల సొమ్ము. త్రికాలములలో అనేక మంది పుట్టారు, పెరిగారు, చనిపోయారు, మహిమలో ఉన్నారు. వీళ్ళందరూ ప్రభు నమ్ముకున్న వాళ్ళే. ఆయన పిల్లలమైన మనమే ఆయన కొల్ల సొమ్ము. ఇంకా ఆయన పాదాల కింద ఏమేమి పెట్టాడో దేవుడు వాటన్నిటిలో విభాగించుకుంటారంట. యేసు ప్రభు ఒక్కడే కాదు, తండ్రి అయిన దేవుని పాత్ర ఉంది. సృష్టి కార్యంలో, రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మ కూడా కార్యము జరిపించాడు. పరిశుద్ధాత్మ పని ఏంటి? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి కదా. పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, తీర్పుని బట్టి ఆయన ఆయన కార్యం ఉంటాడు. అది నీవే ఆ పాపివి, నువ్వే నమ్ముకో, నీవే దేవుని విశ్వసించు అని. తండ్రి అయిన దేవుని కార్యం వేరు, పరిశుద్ధాత్మని కార్యం వేరు, కుమారుని కార్యము డైరెక్ట్ గా ఈ లోకానికి వచ్చి రక్త మాంసం ధరించిన వాడే. రక్త మాంసములతో ఉన్న మనం చేసిన పాపముల కొరకు ఆయన మన మధ్య, మన పోలికలో నివసించవలసి వచ్చింది. కనుక ముగ్గురి పాత్ర ఉంది. దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, 3 అంశాలుగా వారు కనిపిస్తున్నారు. 3 రకాలుగా 3 పని చేశారు. కాబట్టి కనుక ఆయన కొల్ల సొమ్ము ముగ్గురు పంచుకునే వాళ్ళుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారసులమైతే యేసుక్రీస్తు ఒకడే, తండ్రి అయిన దేవుడు ఒకడే, ఇన్సైడ్ ఉన్న పరిశుద్ధాత్మ ఒకడే. కనుక ఈ దేవాది దేవుని తన పాదముల కింద ఉన్న ఈ కొల్ల సొమ్మంతటిని మనకు విభాగించి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు ప్రియులారా. మరి దీనిలో ఊరికే రాదేది. ఎలాంటి వారం అయితే క్రీస్తు తోడి వారసులం అవుతాము, ఆయనతో క్రీస్తుతో కూడా వారసు. పరలోకంలో ఎంత రిచ్నెస్ అనుభవిస్తాం. ఆ పరలోకపు ధనవంతులంగాను ఉండాలని కోరుకున్నట్లయితే క్రీస్తుతో కూడా శ్రమలు అవసరం. వీళ్ళారా, ఈనాటి నుండి అర్థం తెలుసుకున్న మనం శ్రమలు వస్తే గొనగాల్సిన పని లేదు, శ్రమలు వస్తే కొట్లాడాల్సిన పని లేదు, శ్రమలు వస్తే మరి వాదులాడాల్సిన పని లేదు, శ్రమలు వస్తే సంఘాల్లో అల్లరి చేయవలసిన పని లేదు, శ్రమలు వస్తే మరి నలుగురికి వినబడేటట్లు కయ్యము గాని కజ్జము గాని కొన్నిసార్లు స్థితిమించితే మరి నోటికి రాని మాటలు, రాకూడని మాటలు వచ్చేస్తున్నాయి. రకరకాలుగా విభజనలు, గ్రూపిజం, ఇవన్నీ బయలుదేరుతున్న దినాలు మన మధ్య కనిపిస్తూ ఉండగా, ఇవన్నీ లేకుండా అందరూ దూషిస్తున్నప్పుడు ప్రభు ఏమన్నాడు చెప్పండి? అందరూ కొడుతున్నప్పుడు ఏమన్నాడు? గుచ్చుతున్నప్పుడు, చేతి చిరుక ఇచ్చినప్పుడు కదా, ఆయన వీపు పగిలిపోతూ దున్నబడుతూ ఉన్నప్పుడు, ఎండ దెబ్బ కొడుతూ ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. మౌనంగా ఉన్నాడు. గొర్రెవలే, వెదకుతేపుడు గొర్రెవలే, బొచ్చు కత్తిరించు అనేది గొర్రె పిల్ల వలె మౌనంగా ఉంది. ఒక్కసారి మన పక్షాన విజ్ఞాపన చేయడానికి ఆయన నోరు తెరిచి, వీరికి ఏం తెలియదు, వీరిని క్షమించు. ఇట్టి ప్రేమ కలిగిన మాట ఏ దేవుడు, ఏ దేవత ఎవరన్నారండి? అందుకే ఆయన అసమానుడైన దేవుడు. వేలుపుల్లో ఆయనకు సములైన వారెవరు? ఇటువంటి ప్రేమమూర్తులు ఎవరూ లేరు. అందుకే దేవుని ఎంతగా స్తుతించాలని, ధ్యానించాల. పరంపర మన నోట్ల స్తుతులు రావాలా. మన ధ్యానం ఆయనకు అంగీకారంగా కావాలి. నా ఆగోని, నా వేదన ఎంతగా ఈ పిల్లలు ధ్యానించుకున్నారు, నన్ను ఎంతగా స్మరించారు, నన్ను ఎంతగా కొత్తగా జ్ఞాపం చేసుకున్నారు. ప్రతి ఆదివారం బలదారికి వచ్చినప్పుడు ఆ ఓల్డ్ మాటలే, ఆ స్టీరియో టైప్ ఆరాధనే, అదే పదజాలమే, కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏమీ ఉండదు. కొన్నిసార్లు అనిపిస్తుంది స్త్రీలే మేలు కదా, సిద్ధపడి వస్తున్నామని. అక్కడ బల దగ్గర నిలబడుకునే వాళ్ళు చాలా మంది, వాళ్ళకి అవకాశం ఉంది, ఓపెన్ గా స్థుతులు చెల్లించగలరు, ధ్యానించి వాక్యం వివరించగలరు. కానీ మాడిన మాటలే, పలికిన మాటలే, కొత్త అంశాలు ఏమీ లేవు. మేము ఒకసారి చాలా ఏళ్ళ క్రితం ఒక సంఘంలో ఉండేవాడు.
ఒక ఆయన ప్రతి ఆదివారం అదే స్థుతులు, అదే ఆరాధనే. ఆయన ఏ మాట తర్వాత ఏ మాట చెప్తారో మాకంతా కంఠస్థం. దీని తర్వాత ఇది చెప్తాడు, ఇది చెప్తాడు, ఇది చెప్తాడు. ఒకే టైప్లో ఉండి సర్ది కూడా మనం తింటామా చెప్పండి? మన ఆరాధన ఆయనకి ఇంపుగా ఉంటుందా? స్త్రీలమైన మనము నోరు తెరిచే ప్రసక్తి ఏం లేదులే, వాళ్ళు ఎడో చెప్తే వింటా ఉండి మొక్కల్ని ఆమెనంటే సరిపోతుంది కాదు. నీవు సిద్ధపరిచిన అత్తరు బుడ్డి యొక్క ఆ క్రొత్త స్థుతులు వాటిని పగలగొట్టి నీ స్థుతుల మీద ఆయన కూర్చునేటట్లు సింహాసనంగా వేస్తున్నావు. ఎవరైనా మన ఇంటికి వస్తే వెంటనే చైర్ చూపిస్తాం, ఏం చైర్స్ లేకపోతే చాప చూపిస్తాం మన యోగ్యతను బట్టి. ప్రభువు మన ఇంటికి వస్తే ఆయన ఇంటికి మనం వెళ్ళినప్పుడు మనం ఎంతెత్తు స్థుతులు వేస్తున్నాం? స్టూల్ లాగా ఉందా, చాపలాగా ఉందా, సోఫా లాగా ఉందా, సింహాసనం లాగా ఉందా నీ స్థుతులు? ఆయన ఏ రీతిగా గౌరవిస్తాం, ఏ రీతిగా ఆయన వాటి మీద కూర్చోబెడతాం? మన హృదయం కొట్టుకులాడాలి. ఆదివారం నూతనమైన ఆరాధన వచ్చిందంటే ఆ ఆరాధనకు మనం వెళ్ళామంటే ఏ కొత్త స్థుతులు నేను తీసుకొచ్చాను ప్రభుకి? ఏ స్థుతుల ఆహారం ఆయనకి ఇస్తున్నాను? హృదయంలో కొట్టుకులాడాలి. ప్రభా, ఏమి ఈరోజు కొత్తగా ధ్యానించలేదే, ప్రభా నాకు హెల్ప్ చేయి, ప్రభా నాకు హెల్ప్ చేయి, ప్రభా నూతన ఆరాధన నీకు చెల్లించినట్టు చేయి ప్రభా అని. అలాగా అసలు శనివారం రాత్రి, శుక్రవారం రాత్రి నాకు ఎప్పుడు ఒక గుర్తొస్తుంది. ఆదివారం ఆయన ఆరాధించడానికి సుగంధ ద్రవ్యాలు పోవడానికి షాపింగ్ ఎప్పుడు చేశారండి వాళ్ళు? గల్లేశ్రీలు ముగ్గురు సిద్ధపరిచేదండి. ఆయన చనిపోయిన రోజే కదా, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరుసటి రోజు విశ్రాంతి దినం శనివారం ఏం కొనుగోలు చేయకూడదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన కొరకు వెళ్ళిపోయినాడు. అంటే 2 రోజుల ముందే ఆరాధనకు సిద్ధపడాలని అర్థమైంది. శుక్రవారం రాత్రి సిద్ధపడితే శనివారం ఇంకా ఎక్కువ ధ్యానించుకోవచ్చు. ఆదివారం వెంటనే పొద్దున్నే అన్ని పనులు జరగవు, అప్పుడు ఎక్కువగా ధ్యానించడానికి ఉండదు కాబట్టి వెంటనే సిద్ధపరచుకున్న ఆ యొక్క స్థుతులు ఆత్మలో ఉంటాయి కాబట్టి హృదయంలో వెంటనే కొత్త స్థుతుల చేత దేవుణ్ణి ఆయన మనము ఆరాధించగలము, ఆయన్ని కూర్చొని పెట్టగలం. కనుక ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇదిగో దేవుడు దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు అని చెప్పిన అంశాన్ని మనం ధ్యానించాము. ఒక టైప్ ఆఫ్ పిల్లలు ఎలాంటి వారుగా ఉంటాము? ద్వారా జస్ట్ పరలోకంలోకి వెళ్ళి కూర్చునే పిల్లలు మాత్రమే. కానీ రెండవది ఆత్మచేత వారు అందరూ దేవుని పిల్లలుగా అవుతారు. ఆత్మ లీడింగ్ లో ఉండాలి. ఆత్మను కనిపెట్టుకొని నువ్వు ఎట్లా చెప్తే అలాగే నేను నడుస్తాను ప్రభా, నా ఇష్టం కాదయ్యా నీ ఇష్ట ప్రకారమే అని ఆయనకు అప్పగించుకునే వాళ్ళంగా ఉంటే, ఆయన లీడింగ్ లో ఉంటేనే రెండవ పిల్లలుగా మనం ఉంటాం. మూడవ పిల్లలు ఎలాంటి వారంట? స్వీకృత పుత్ర. నీవిది నీకు సాధ్యమే, కానీ చేస్తే చెయ్యి, చేయకపోయినా కూడా నీ చిత్తమే అని ఆయన చిత్తానికి అప్పగించుకున్నారు వారసులు. అంటే మామూలు సామాన్యపు వారసులు, కానీ స్పెషల్ వారసులు ఎవరు? క్రీస్తుతో మహిమతో పాటు ఆయనకున్న కుల సొమ్మంతా ఆయన పాదాల కింద ఉండేదంతా మనకు కూడా దేవుడు పంచిచ్చేవాడుగా ఉన్నాడు. ఈ రహస్యాలు ఈరోజు చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక ఏ టైప్ ఆఫ్ పిల్లలుగా ఉండాలని మనకి ఇష్టం ఉంది చెప్పండి? వారసులమయ్యే పిల్లలంగా ఉండాలి. చాలా కష్టమే కదా, దుఃఖకరంగానే ఉంటుంది, కానీ దానిలో అభ్యాసం కలిగిన వారికి అది ఎంత దీవెనగా పరలోకపు వారసత్వం పొందేదిగా ఉంటుంది. పరలోకంలో అప్పుడు గనులుగా మనం కనిపిస్తాం. అలాంటి స్థితికి మన ఎయిమ్గా ఉంచుకొని ప్రభువా
కష్టం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏ కష్టం రాకుండా కనుపాప వలె కాపాడు ప్రభు అని అంటాం, కానీ తన సొంత కుమారుని కనుపాప వలె ప్రభు తండ్రి కాపాడలేదు కదా. ఎల్లప్పుడూ నువ్వు నా మనవి వినుచున్నావు, కానీ ఇప్పుడు ఇది కూడా విను అంటే వినలేదు కదా. ఆ శిలువను ఆయన భరింపవలసి వచ్చింది కనుక మన జీవితంలో ఏ శిలువ ఎంత మట్టుకు అందరికీ ఉత్తరప్రదేశ్ లాగా రాదండి, ఛత్తీస్గఢ్ లాంటి శ్రమలు రావు, అందరికీ మణిపూర్ లాంటి శ్రమలు రావు. మన సామర్థ్యాన్ని బట్టి మనం దేవుడు చేస్తాడు. మనుషులకు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఎక్స్ట్రాగా దేవుడు ఇవ్వడు. అయినా శోధింపబడుచున్న వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అందరికీ దానియాలు లాంటి సింహబోన్లు ఉండవు, అందరికీ షద్రక మిషక అబ్నెగో లాంటి అగ్నిగుండాలు ఉండవు, అందరికీ చార్లెస్ కర్క్ వచ్చినట్లుగా రావు, అందరికీ యోబు లాంటి శ్రమలు యోబు లాంటివి రావు, మన ప్రవీణ్ పగడాలు లాంటివి రావు. అందరికీ వేరే వాళ్ళకు వచ్చిన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి శ్రమలు ఇచ్చాడు. నా సామర్థ్యం అంత కాదేమో, నాకు తక్కువ శ్రమలు ఇస్తాడు. మీ సామర్థ్యం ఎంతనో మిమ్మల్ని అట్లాగే. ఒకవేళ కష్టాన్ని మనం భరించలేనంతగా ఉందా, కేకలేస్తున్నామో, బాధపడుతున్నామో, దానిలో కూడా సహాయము చేయగలవాడై ఉన్నాడు. అవునా? అలాంటి దేవుడు మనకున్నాడు కాబట్టి. కానీ యేసు ప్రభుకు మాత్రమే ఆయనకు సహాయానికి వచ్చాడు తండ్రి అయిన దేవుడు అనుభవించాల్సిందే అంతే అన్నాడు. అలాగ అనుభవించి ముఖం తిప్పుకున్నాడు. మనకు మాత్రం ప్రతి దాంట్లో సహాయం ఉంది, కానీ ఆయనకు మాత్రం సహాయం లేనే లేదు. మరి ఆయన ఏ పాపం చేయలేదు, మనకి ఎంత ధన్యత ఇచ్చి పిల్లలు అలాగ అనుభవించలేరు, నేనే అనుభవిస్తానని నరక యాతన సిలువలో ఆయనే అనుభవించి పాతాళ లోకాయం వరకు వెళ్ళి, సిలువంతా మీకు తెలిసి ఎంత ధ్యానించుకుంటారో ధ్యానించుకోండి. పాతాళ లోకంలో ఆ సఫరింగ్స్ అన్ని అనుభవించి చీకటి శక్తులతో కూడా సిలువలో పోరాడి కదా అక్కడ ఆ చెరసాల్లో ఉన్న మనల్ని అందరినీ పైకి పరదేశకు తీసుకొని పోయేంత ఎంత బాధపడి నిర్మూలమైపోయి ఆయన శ్రమపడి నాశనం అయిపోయి మన నాశంలో నుండి రక్షించాడు, పాతాళపు చెర నుండి మనం విడిపించాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఎట్టి స్తోత్రాహుని ఎన్ని స్తుతులతో ఆయన వర్ణించాలి, ఎన్ని సఫరింగ్స్ అయినా నీ కొరకు పడతాను ప్రభా, నా బాకీని ఉంచుకోవు, నా రుణం ఉంచుకోవు, పరలోకంలో నన్ను నీ సమస్తముతో నన్ను తోడి వారసురాలిగా చేయబోతున్నందుకు నీ స్తోత్రం. ఆ మహిమతో నింపడం నీకు ఇష్టమైంది. అట్టి బిడ్డగా నన్ను ఆ 4వ కేటగిరీలో ఉండే బిడ్డగా నన్ను చేయమని ఈరోజు సంపూర్ణంగా పండుగలకు వెళ్ళక ముందు మన యొక్క ఆత్మను అప్పగించుకుందాం. శరీరాన్ని ఆత్మను ప్రాణాన్ని అప్పగించుకొని ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. మనం కూడా ప్రేరేపించిన ప్రకారం వీణుల విందుగా వినడం కాకుండా నేను ఆ కేటగిరీలో ఉండడానికి ఇష్టపడుతున్నానని సమర్పణ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ప్రార్థన విషయాలు రేపు చిత్తం అయితే మనం చెప్పుకుందాము. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు వాక్యం కొరకు ప్రార్థన చేసి ముగిస్తారు. సిస్టర్ చెప్తారు, మా నాన్నగారు ఉన్నారు. శ్రేష్టమైన వర్తమానం